తాండూరు మున్సిపల్ పరిధిలోని ఆదర్శ్ నగర్ పాతకుంట 12వ వార్డుని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని నూతన మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో వెలిసిన శ్రీ మైసమ్మ దేవాలయంలో అమావాస్యను పురస్కరించుకుని నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ పరిధిలోని 12వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని అన్నారు. అదేవిధంగా 36వ వార్డులో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కారం చేస్తామని అన్నారు. 12వ వార్డులో ఉన్న డ్రైనేజీ పార్కును త్వరలో పూర్తి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు. ईश्वर सर्वभूतानां ब्रह्मा सर्वब्रह्मा भूमि अस्तु सदा शुभानि पापानि नन्मान्तरकृतानि तानि तानि प्रणश्यन्ते पदक्षणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः राहिपाणुमहादेवता वस्तनस्थारुक्षोरिष्टनेमिः पुष्करो बृहस्पतिर्ददातु महादेवता राजमुखे रामचन्द्रभारे सर्वदा विद्युदिता सिद्धिरस्तु तथास्तु गौरी माङ्गल्यफलसिद्धिरस्तु सकल व्यापारव्यवहार चन्द्रधनकलाप्राप्तिरस्तु तथास्तु। స్పెషల్ గా కూడా ఉన్నారు. ఈరోజు తులసి ఆదర్శ్ నగర్లో వెలిసినటువంటి పాతకుంట ప్రతి అమావాస్య సందర్భంగా ప్రకాశన్న గారు ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. ఆలయ కమిటీ వారు కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి అమావాస్యకు అన్న మరి ఆ భగవంతుడు అన్నకి ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడో గట్టిగా ఇచ్చాడు ఆశీర్వాదము. ప్రతి అమావాస్య తప్పకుండా అన్న ఇక్కడ దాదాపు చాలామందికి అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే భగవంతుడు అన్నకి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు మంచి ఆశీర్వాదం ఇవ్వాలని అమ్మవారికి వేడుకుంటున్నాను. అలాగే ఈరోజు ఏదైతే మేము వార్డ్ నెంబర్ 12 నుండి నిలబడి మా వార్డ్ నెంబర్ 12 ప్రజలు ఎంతో భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ పాతకుంట మైసమ్మ అనేది పక్కల పెద్ద డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. అలాగే పార్కు ఉంది. దాన్ని ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు మురికి అవుట్లెట్ ట్రైను తొందరగా నిర్మిస్తామని అమ్మవారి సాక్షిగా మా వార్డు ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఆదర్శ్ నగర్లో. అలాంటిది లేకుండా చేస్తాను. ఇంకొక విషయం ఏమిటంటే మా వార్డు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ తాండూరు పట్టణ ప్రజలకు నా వార్డుతో పాటు 36 వార్డులలో ఎలాంటి సమస్య ఉన్నా ఒక తాండూరు ఆడబిడ్డగా, ఒక తాండూరు కోడలుగా మనోరెడ్డి అన్న ఆశీస్సులతో తాండూరుని అభివృద్ధి చేస్తానని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ ముగిస్తున్నాను. షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.